హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రౌడీ ట్విన్ బాయ్స్ వీహురి షో. నేనొచ్చేసి ఈ వీడియోలో హైదరాబాద్ టు షిరిడీ రోడ్ ట్రిప్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇఫ్ మీరు గనక హైదరాబాద్ టు షిరిడీ రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకొని ఉంటే తప్పకుండా ఈ వీడియో చూడండి. ఇట్ మే బీ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. మేము ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యామండి హైదరాబాద్ నుండి. సో, హైదరాబాద్ టు షిరిడీ మధ్యలో మనకి తుల్జా భవానీ టెంపుల్ వస్తుంది. సో, మేమైతే ఫస్ట్ తుల్జా భవానీ టెంపుల్‌కి వెళ్ళి అక్కడి నుండి షిరిడీకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యాము. మేము తుల్జా భవానీ టెంపుల్‌కి వెళ్దాం అనుకున్నాం కాబట్టి పిల్లల్ని కూడా మార్నింగే లేపి స్నానం చేపించి రెడీ చేపించాము. అండ్ వాళ్ళ కోసం బ్యాక్ సైడ్ బెడ్‌లాగా ప్రిపేర్ చేశాము. సో దట్ వాళ్ళు హ్యాపీగా పడుకోవచ్చని. అండ్ మేము కూడా మా ట్రిప్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నుండి 4 అవర్స్ 29 మినిట్స్ చూపిస్తుందండి తుల్జాపూర్. మనమైతే స్టార్ట్ అయ్యాము. అండ్ ఇది కర్ణాటక స్టేట్‌కి రీచ్ అయ్యాం మనం ప్రస్తుతానికి. సో, ఇక్కడొచ్చేసి టోటల్‌గా 8-9 టోల్స్ ఉన్నాయండి. కంప్లీట్ ట్రిప్‌లో. ఓన్లీ వన్ వేలో. సో, మేము తుల్జాపూర్ రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 8:30 అయిందండి. ఇంకా పిల్లలు పడుకునే ఉన్నారు. మాకు కూడా ఒకందుకు అది చాలా బెటర్ అయింది. ఒకవేళ లేచుంటే మాకు చాలా ప్రాబ్లమ్ అయ్యేది కావచ్చు. రోడ్డయితే చాలా బావుంది. అండ్ వ్యూ కూడా చాలా బావుంది తుల్జాపూర్‌కి. సో, కంప్లీట్‌గా హైవే ఉందండి. అసలు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రోడ్స్ అంతా చాలా బావున్నాయి. నాకైతే చాలా నచ్చింది. సో, ఫైనల్‌గా తుల్జాపూర్‌కైతే రీచ్ అయ్యామండి. సో, ఇక్కడ మనకు పార్కింగ్ చార్జెస్ ఉంటాయి. ₹70 అండ్ చే పార్కింగ్ ప్లేస్ వాళ్ళు చెప్తారు. మనం అక్కడ పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. పార్కింగ్ ప్లేస్ నుండి టెంపుల్‌కి ఒక 300 మీటర్స్ అలా ఉంటుందండి. అక్కడికి వాక్ చేయాలి. కార్స్ అలా లోపలికి వెళ్ళవు. అండ్ చూస్తున్నారుగా ఇది తుల్జాపూర్ టెంపుల్. షాపింగ్ మాత్రం చాలా ఎక్కువగా ఉందిక్కడ. ఫస్ట్ అసలు రాగానే మాకు ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి అని అర్థం కాలేదు. మేము కూడా ముందు ఎవరిని కనుక్కోలేదు. హ్మ్. సో, మాకిక్కడ దర్శనం అవ్వడానికి 2 అవర్స్ పట్టిందండి. ధర్మ దర్శనం అండ్ స్పెషల్ దర్శనం 2 అవైలబుల్‌గా ఉన్నాయి. సో, మార్నింగ్ టైమ్‌లో అంత ఎక్కువగా రష్ లేదు కాబట్టి మేము ధర్మ దర్శనంకి వెళ్ళాము. 2 అవర్స్‌లో దర్శనం కంప్లీట్ అయింది. టెంపుల్ మాత్రం చాలా బావుందండి. చాలా పెద్దగా ఉంది. నేనైతే చాలా షాపింగ్ చేశాను తుల్జాపూర్‌లో. ఇక్కడ నుండి షిరిడి 5 అవర్స్ 41 మినిట్స్ చూపిస్తుంది. సో, ఇవొచ్చేసి విండ్ టర్బైన్స్ ఉన్నాయి కదండీ! సో, ఇవొచ్చేసి విండ్ టర్బైన్ బ్లేడ్స్ అండి. చూసారుగా ఎంత పెద్దగా ఉన్నాయో. నార్మల్‌గా మనము ఇవి పైన చూస్తుంటే చిన్నగా అనిపిస్తున్నాయి. కానీ డైరెక్ట్‌గా చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. నేను ఫస్ట్ టైమ్ చూసాను. సో, చాలా ఎక్సైట్ అయ్యాను. అంటే ఏదో కొత్తగా చూసిన ఫీలింగొచ్చింది నాకు. అండ్ మనకైతే రోడ్ చాలా బావుందండి. అసలు నేను ఫస్ట్ టైమ్ వెళ్తున్నాం కదా! ఇంత దూరము ఎలా ఉంటదో ఏమో అని భయపడ్డాను. కానీ అసలు భయపడాల్సిన అవసరం లేదు. రోడ్ చాలా బావుంది. ఏ ప్రాబ్లమ్ లేకుండా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మనకి స్టేట్ చేంజ్ అయ్యాం కదండీ! సో, ప్రతి టోల్ దగ్గర స్టాప్ చేసి ఆర్‌సీ ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అడుగుతున్నారండి. సో, మా కార్ కొత్తది కాబట్టి ఇన్స్యూరెన్స్ కానీ, లేదంటే పొల్యూషన్ సర్టిఫికేట్ అవేమీ అవసరం లేదు. సో, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే అన్నీ చూపిస్తే వాళ్ళేమనట్లేదు. సో, మమ్మల్ని ఆల్మోస్ట్ 3-4 ప్లేసెస్‌లో ఆపారు. ఇవి డాక్యుమెంట్స్ కోసం. వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నేను వీడియో తీస్తుంటే వాళ్ళే ఎంకరేజ్ చేశారు వీడియో తీసుకోండి అని. సో, ఆల్మోస్ట్ 8 వరకి టోల్స్ వచ్చాయండి.
సో, మేమేం చేసామంటే ఎనీవేస్ ఈ టోల్స్ అమౌంట్ 1600-1800 అవుతుంది. సో, మేము టోల్ పాస్ తీసుకున్నాము. యాన్యువల్ పాస్ 3000 రూపీస్. అవి మనకి 200 రూపీస్ సారీ 200 టోల్స్ వరకి ఫ్రీ అంట. సో, మేమైతే యాన్యువల్ పాస్ తీసుకున్నాము. చూస్తున్నారు కదా! వ్యూ అయితే చాలా బావుంది. యాక్చువల్‌గా దిస్ ఈస్ అవర్ ఫస్ట్ లాంగ్ ట్రిప్ విత్ కిడ్స్ అండి. సో, మేమైతే చాలా ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ అబౌట్ దిస్ ట్రిప్. వ్యూ అయితే చాలా బావుందండి. యాక్చువల్‌గా మేము ఈ ట్రిప్ 3 డేస్ ప్లాన్ చేసుకున్నాము. కానీ 3 డేస్ అసలు సరిపోలేదు మాకు. ఎందుకంటే ఫస్ట్ డే మేము తుల్జాపూర్ ఇంకా షిరిడి సాయిబాబా దర్శనం చేసుకున్నాము. అండ్ సెకండ్ డే మేమనుకున్నాము త్రయంబకేశ్వర్ ఇంకా శనిసింగాపూర్ కంప్లీట్ చేసుకుందామని. కానీ త్రయంబకేశ్వర్‌లోనే మేము ఆల్మోస్ట్ 9 అవర్స్ స్పెండ్ చేశాము. ఇంకా శనిసింగాపూర్‌కెళ్ళడానికి కుదరలేదు. సో, ఒకవేళ మీరు గనక ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా 5 డేస్‌కి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఆహ్, అసలు 3 డేస్ అయితే సరిపోదు. సో, ఫస్ట్ షిరిడి సాయిబాబా దర్శనము అయినా కూడా నెక్స్ట్ త్రయంబకేశ్వర్, శనిసింగాపూర్ అండ్ అజంతా, ఎల్లోరా కేవ్స్ కూడా చూడొచ్చు. సో, 5 డేస్ ట్రిప్ అయితే ప్రశాంతంగా, హ్యాపీగా చేసుకోవచ్చు. సో, ఇదొచ్చేసి ఎక్స్‌ప్రెస్ వే అండి. నాగ్‌పూర్ టు ముంబై. ఇది డైరెక్ట్ కనెక్ట్ ఉంటుంది. అరౌండ్ 700 ప్లస్ కిలోమీటర్స్. బట్ మనం ఏదో సమ్ పాయింట్‌లో ఈ ఎక్స్‌ప్రెస్ వే త్రూ షిరిడీకెళ్తాము. అండ్ మనం 40-50 కిలోమీటర్స్ ఈ ఎక్స్‌ప్రెస్ వే త్రూ ట్రావెల్ చేసాము. అండ్ మనం ఇందాక చెప్పాను గదా! యాన్యువల్ పాస్ అని. ఆ పాస్ అనేది దీనికైతే వర్క్ అవ్వలేదు. సో, సెపరేట్‌గా టోల్ చార్జెస్ పడ్డాయి. అరౌండ్ 100 రూపీస్. సో, ఫైనల్లీ షిరిడీకి రీచ్ అయ్యామండి. సో, మేము షిరిడీకి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 6 అలా అయింది. సో, ఆల్మోస్ట్ 14-15 అవర్స్ జర్నీ అయిందండి మాకు. మధ్యలో ఫుడ్‌కి అలా ఇంకా తుळजापूर భవానీ టెంపుల్ దగ్గర స్పెండ్ చేశాం కాబట్టి మాకు 14 అవర్స్ పట్టింది. లెఫ్ట్ సైడ్‌లో చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి షిరిడి సాయిబాబా టెంపుల్ అండి. మనకు డిఫరెంట్ గేట్స్ ఉంటాయి. గేట్ 1, 2, 3, 4 అలా. సో, ఒక్కో గేట్ ఒక్కొక్క డిఫరెంట్ పర్పస్‌కి ఉంటుందండి. మేమొచ్చేసి షిరిడీలో రూమ్స్ ముందే బుక్ చేసుకున్నామండి 2 డేస్‌కి. సో, అందుకని మాకు ఏం ప్రాబ్లమ్ అవ్వలేదు. రూమ్స్ కోసం చూడాల్సిన అవసరం అయితే పట్టలేదు. సో, డైరెక్ట్‌గా మాకు బుక్ అయిన సత్రంకి వెళ్ళాము.
ఫైనల్లీ సో సాయిబాబా ఆశ్రమ్ భక్తి నివాస్ అండి ఈ సత్రం నేమ్. సో ఆఫ్టర్ 14 అవర్స్ జర్నీ తర్వాత సత్రం చూడగానే చాలా రిలాక్స్‌డ్‌గా అనిపించింది నాకైతే. ఫస్ట్ టైమ్ ఇంత దూరం ట్రావెల్ చేయడము. ఇక్కడ పార్కింగ్‌కి కూడా స్పేస్ అయితే చాలా ఉందండి. చాలా స్పేషియస్‌గా ఉంది. సో పార్కింగ్ నుండి లోపలికి ఎంటర్ అయ్యే వే ఇది. ఇక్కడ మనం రూమ్స్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కదండీ! 2 కౌంటర్స్ ఉంటాయి. ఫస్ట్ కౌంటర్‌లో మన డీటెయిల్స్ ఇంకా ఆధార్ కార్డ్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఎంతమందికి బుక్ చేస్తే అంతమంది ఆధార్ కార్డ్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ కౌంటర్‌లో రూమ్ కీస్ ఇస్తారు. అండ్ ఇది మా రూమ్. చాలా స్పేషియస్‌గా ఉంది. నీట్‌గా కూడా ఉంది రూమ్. సో రాగానే పిల్లలు స్టార్ట్ చేశారు. సో ఈవినింగే మేము ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి బయలుదేరామండి. సో ఈ వాటర్ ఫౌంటైన్ బ్యాక్ సైడ్ బసెస్ ఉన్నాయి కదా! అవి ట్రస్ట్ ప్రొవైడ్ చేస్తున్న ఫ్రీ బసెస్. సో ఇవి మనల్ని టెంపుల్ దాకా డ్రాప్ చేస్తాయి. కావాలనుకుంటే మనం ఈ ఫ్రీ బసెస్‌లో వెళ్ళొచ్చు. అండ్ దర్శనంకి మేము ముందుగా టికెట్స్ అయితే ఏం బుక్ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళాక మనం టికెట్స్ డైరెక్ట్‌గా తీసుకోవచ్చు స్పెషల్ దర్శనంకి. దర్శనం అయితే మాకు 2, 3 అవర్స్ పట్టిందండి దర్శనానికి. ఈవినింగ్ కాబట్టి రష్ అయితే అంత ఎక్కువగా లేదు. అండ్ ఇక్కడ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయండి. లైక్ తిరుపతిలో లాగా. ఇంతకుముందు మేము షిరిడీకొచ్చినప్పుడు అలా లేకుండే. బట్ చాలా చేంజెస్ అయ్యాయి. వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. అక్కడ ఆల్మోస్ట్ 2, 3 అవర్స్ స్పెండ్ చేశాక దర్శనం జరిగింది. సో, దర్శనం అయితే చాలా జరిగింది. సో, దర్శనం అవ్వగానే బయటకొచ్చేసి మేము ఆటోలో వెళ్ళిపోయామండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.